ఇంగ్లీష్లో లక్షల పదాలు ఉంటాయి, బట్ కొన్నైనా మనం నేర్చుకోవాలి, రోజుకి 7 10 అట్లా. సో వాటర్ని వాటర్ అనకూడదు, వద్. అలానే కుకుంబర్ అనకూడదు, క్యుకుంబ. చెప్పాను కదా, అంబా రంభా అన్నట్టు క్యుకుంబ 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 క్యుకుంబ. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, ఒక్క రోజు అక్కర్లేదు. అసలు 1 minute ప్రాక్టీస్ కనుక మీరు చెయ్యాలి అనుకుంటే వచ్చేస్తుంది. బట్ చెప్పేవాళ్ళు చెప్పాలి, చెప్పే విధానం తెలియాలి, అది నేను చెప్తున్నా. సో అంబ రంభ జంబలకడి పంబ అన్నట్టు క్యుకుంబ క్యుకుంబ. అంబ రంభ క్యుకుంబ, అంబ రంభ క్యుకుంబ. ఇట్స్ నాట్ కుకుంబర్, కుకుంబర్ కాదు. బర్రెలు గేదెలు ఆవులు దున్నపోతులు లేవు, బర్రెలెక్క లేదు, క్యుకుంబ. మనిషికి మంచితనం ఎంత ఇంపార్టెంటో మంచినీళ్ళు తాగటం కూడా అంతే ఇంపార్టెంట్. కల్తీ కలియుగం ఎండింగ్ టైంలోనట చుక్క నీరు కోసం మనిషి తాపత్రయపడతాడట. పక్కన పెడితే ఇంకా అంత చివరి దశలో మనం లేవు కాబట్టి మంచినీళ్ళు మంచిగా తాగండి, మంచితనంతో ఉండండి. కొబ్బరి బొండం నీళ్ళు కూడా తాగండి, అలానే జ్యూస్ కూడా తీసుకోండి. సో నేనైతే మాత్రం బీట్రూట్ క్యుకుంబ కలిపి, కుకుంబర్ అనకూడదు, క్యుకుంబ. అలానే మంచినీళ్ళని వాటర్ అనకూడదు, వాటర్ క్యుకుంబ బీట్రూట్ అల్లం నిమ్మరసం కలిపిన జ్యూస్ అయితే తాగేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. సో ప్రొనౌన్సియేషన్ పరంగా వాటర్ని వాటర్ అనకూడదు. మనకు అలవాటు అయిపోయింది కదా అని అదే కరెక్ట్ అనుకోకూడదు. అలవాటైనవి అన్నీ కరెక్ట్ అనుకుంటే ఎట్లా? సో కొన్ని అలవాట్లు మార్చుకోవాలా. వాటర్, గివ్ మీ 1 glass ఆఫ్ వాటర్, గివ్ మీ 1 bottle ఆఫ్ వాటర్, గివ్ మీ వాటర్ బాటిల్, గివ్ మీ దాట్ వాటర్ బాటిల్. సో వాటర్ని వాటర్ అనకూడదు, వాటర్ డ లాగా ఉండాలి. వాటర్, గివ్ మీ దిస్ మొహిటో. మొజిటో జే ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్లో జే పెట్టకూడదు, హెచ్ పెట్టాలి. మొహిటో. టిప్ టో త్రూ ద ట్యూలిప్స్ అన్నట్టు మొహిటో.